స్వాతంత్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చేనేత కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ పద్మశాలి చేనేత కార్మికుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రోజువారీ కూలీ చేస్తూ జీవనం గడుపుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు. పద్మశాలి చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా రుణాలిచ్చి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఇల్లు లేని పేద చేనేత కార్మికులకు ఇండ్లు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన నేతన్నలకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. అలాగే జిల్లా కేంద్రంలో మగ్గం వేస్తున్న చేనేత కార్మికుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం నాయకులు బూదయ్య, రామచంద్రం పలువురు పాల్గొన్నారు. ఈనాడు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పట్టణంలో మా యొక్క ప్రెస్ క్లబ్లో ఈరోజు మా సంఘం మాత్రం మాట్లాడుతున్నాము. ఒకటి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మరియు సురేఖ అక్క గారు చేనేత కార్మికులు చాలా వరకు 90% ఉపాధి లేక కోల్పోయినాము. సిద్దిపేట దుర్బాక గజూరి చేరియాల హుస్నాబాద్ మండలంలో 90% ఉపాధి లేక మాకు ఇబ్బంది గురవుతున్నాము. తిందామంటే ఇల్లు లేదు, ఇల్లు చేద్దామంటే ఉపాధి కరువైపోయింది. అదేవిధంగా మాకు 50 సంవత్సరాలు నిన్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి, మరియు నిజమైన పేదవాళ్ళని గుర్తించి వారికి మీరు ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా నామినేట్ పోస్టులు కూడా మాకు కూడా మా పద్మశాలి కార్మిక సంఘాన్ని కూడా పనిచేసే వాళ్ళకు గుర్తించి నామినేట్ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నాము. మరొక విషయమే, ఉపాధి లేదు కనుక చిరు వ్యాపారం చేసుకున్నకు చేనేత కార్మికులకు మా సంఘం ఆధ్వర్యంలో 1,5 లక్షల వరకు వారికి ఉపాధి చేసుకోవడానికి 5 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరొక విషయం ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, సురేఖ అక్క గారు, మీరు బాగా అర్థం చేసుకొని మాకు పట్ల దయాజా చూపించి మా సంఘం ఆధ్వర్యంలో చాలామందికి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నందుకు మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని